జేఈ మెయిన్స్లో మీరు ఏ మిస్టేక్స్ చేయకూడదో తెలుసుకోండి. సో మా అప్పుడు మేము చేసిన మిస్టేక్స్ ఏంది అండ్ మేము రిగ్రెట్ అయిన మిస్టేక్స్ అండ్ మీరు చాలా సక్సెస్ స్టోరీస్ విని ఉంటారు, ఎలా జేఈలో కొట్టాలి ఈ సీట్స్ అన్నీ. ఓకే, ఒక మిస్టేక్స్ కూడా మేము ఎలా మిస్టేక్ చేసాం. నాకు ఎన్ఐటి మిస్ అయ్యి లాస్ట్కి ఎంసెట్ టాప్ 10 కాలేజ్ వచ్చింది, ఓకే బెస్ట్ కాలేజ్, కానీ ఎన్ఐటి మిస్ చేసుకున్నాం, ఐఐటి మిస్ చేసుకున్నాం. మేము చేస్తున్న మిస్టేక్స్ ఏంది, ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చినా కానీ ఎన్ఐటీలో వచ్చుంటే ఇంకా మంచిగా ఉండేది. సో ఆ మిస్టేక్స్ ఏంది, మీరు చేయకూడని మిస్టేక్స్ ఏంది అనేది తెలుసుకోండి ఫస్ట్. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏదన్నా ఉంది అంటే ఎన్సీఆర్టీ కెమిస్ట్రీకి ఖచ్చితంగా చదవాలి. ఎంత గట్టిగా చదవాలంటే రోజు మార్నింగ్ మీరు ఎన్సీఆర్టీ ఒక పర్టికులర్ టైం, రోజు హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటారా, 15 minutes పెట్టుకుంటారా, 1 hour పెట్టుకుంటారా అనేది మీ ఇష్టం, కానీ మార్నింగ్ పెట్టుకోవాలి. అది కూడా ఎన్సీఆర్టీయే చదవాలి. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అయితే ఎన్సీఆర్టీ మొత్తం మీరు ఎంత చదవగలిగితే అంత, ఎందుకంటే ది బెస్ట్ స్కోర్ అనేది వస్తుంది ఇన్ఆర్గానిక్ ఎన్సీఆర్టీ నుంచి. సో ఖచ్చితంగా వదులుకోకండి, ఎన్సీఆర్టీ పక్కాగా చదవండి. ఈవినింగ్ పూట ఖచ్చితంగా మీరు ఫిజిక్స్ చదవండి అండ్ ఆఫ్టర్ డిన్నర్ మీరు ఖచ్చితంగా మ్యాథ్స్ చేయాలన్నమాట. సో మ్యాథ్స్ అనేది మీరు ఎప్పుడు చేసినా కానీ అది ఖచ్చితంగా మీకు బూస్టప్ అనేది ఇస్తుంది, ఎందుకంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది అలా ఉంటుంది. కానీ కెమిస్ట్రీ అలా కాదు, మార్నింగ్ చదివితేనే మీకు అడ్వాంటేజ్ అనేది ఉంటుందన్నమాట. అండ్ మీకు ఎక్కువ గుర్తు కూడా ఉంటుంది. సో మెమరీ పవర్ చాలా బాగుంటుంది మార్నింగ్ పూట చదివితే, స్ట్రాంగ్గా ఉంటారు మీరు కెమిస్ట్రీలో. అండ్ మ్యాథ్స్ మాత్రం నైట్ చదవండి, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది మీరు షెడ్యూల్ చేసుకోవాలి. అండ్ టైం మేనేజ్మెంట్ చాలా క్రూషియల్ అనమాట, ఎందుకంటే ఆ టైం మేనేజ్మెంట్ అనేది మిమ్మల్ని లాస్ట్లో బతికేస్తుంది. అండ్ మేము చేసిన మిస్టేక్స్ అవే అనమాట, అదే నేను చెప్తున్నది. మేము మ్యాథ్స్ ఎక్కువ టైం ఇచ్చేసేది తెలియకుండా, ఎందుకంటే మ్యాథ్స్ అనేది చాలా చిన్నప్పటి నుంచి ఇష్టమైన సబ్జెక్టు. రెండోది అలాగే మ్యాథ్స్ అనేది కొద్దిగా బాగుండేది, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఈ కెమిస్ట్రీ ఇవన్నీ ఎందుకు చదవడం, బై హార్ట్ చేయాలి కొన్ని అయితే, ఈ థియరీ అంతా అని మేము మ్యాథ్స్కి ఎక్కువ టైం ఇచ్చామన్నమాట. సో మ్యాథ్స్ ఏమైందంటే లాస్ట్లో లెంతీ పేపర్ అనేది వస్తుంది, చాలా లెంతీ పేపరు. నేను అసలు మీకు రేషియో కూడా ఎలా చెప్తానంటే, మీరు ఖచ్చితంగా లీస్ట్ ఎన్ఐటీలో కన్నా పోవాలంటే ఒక 150 marks రావాలని చెప్తాను. దాంట్లో ఎలా చెప్తానంటే 60, 50, 40 అని చెప్తాను అనమాట. సో దీని ద్వారా మీకు 150 marks అనేది వస్తుంది. అంటే ఫిజిక్స్ 60, మ్యాథ్స్ కెమిస్ట్రీ వచ్చి 50 అనమాట, మ్యాథ్స్ వచ్చి 40. ఎందుకంటే ఇలాగే ఉంది స్ట్రాటజీ అనేది. ఫిజిక్స్ చాలా ఈజీగా ఇస్తున్నాడు, కెమిస్ట్రీ మోడరేట్గా ఇస్తున్నాడు, మ్యాథ్స్ చాలా టఫ్గా ఇస్తున్నాడు. ఇది తెలియకుండా మేము చాలా తప్పులు చేసాము దానికి ఎక్కువ టైం ఇచ్చేసి. సో మీరు టైం మేనేజ్మెంట్ కరెక్ట్గా చేసుకోండి, కెమిస్ట్రీ ఫిజిక్స్కి ఎక్కువసేపు ఇచ్చుకోండి. మ్యాథ్స్ కరెక్ట్గా మీరు ఒక 10 to 12 questions అటెండ్ చేసుకునేటట్టు ప్రిపేర్ అయితే చాలు పర్ఫెక్ట్గా. అండ్ అక్కడ కూడా మీరు టైం మేనేజ్మెంట్ చాలా బాగా చేసుకోవాలి ఎగ్జామ్ హాల్లో, ఎందుకంటే అక్కడ మీరు ఫస్ట్ మ్యాథ్స్ స్టార్ట్ చేశారంటే అక్కడ టైం చాలా కిల్ అవుతుంది. సో చాలా మంది అడగొచ్చు, అన్న ఇష్టం ఉన్న సబ్జెక్టే, ఫేవరెట్ సబ్జెక్టే ఫస్ట్ స్టార్ట్ చేయమంటున్నారు అందరూ, సో అదే స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా నేను కూడా అదే చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు నాకు మ్యాథ్స్ ఉంది, మ్యాథ్స్తో స్టార్ట్ చేశాను అనమాట. కానీ మ్యాథ్స్తోనే స్టార్ట్ చేయడం అనేది కరెక్టా అంటే స్టార్ట్ చేసుకోవచ్చు, కాకపోతే మీరు టైం లిమిట్ అనేది ఖచ్చితంగా 1 hour చూసుకోవాలన్నమాట. అది మీకు ఎక్కడ ప్రాక్టీస్ అవుతుందంటే ఫస్ట్ మాక్ టెస్ట్ మీరు ఎక్కడైతే ఈ కాలేజీల్లో రాస్తారో టెస్ట్లు, అండ్ మీకు కావాల్సిన మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను పేపర్స్ పంపుతున్నాను, అవి కూడా ప్రాక్టీస్ చేయండి. అక్కడే మీరు ఖచ్చితంగా 1 hour టైం లిమిట్ పెట్టుకొని కరెక్ట్గా రాసుకోవాలన్నమాట. మ్యాథ్స్ 1 hour దాటుతుంది అంటే ఇంకో సబ్జెక్ట్లోకి షిఫ్ట్ అయిపోండి. మీకు ఇక్కడ ఆన్సర్లు వస్తున్నా కానీ షిఫ్ట్ అయిపోండి, ఎందుకంటే మీకు అక్కడికి ఒక సర్టైన్ క్వశ్చన్స్ వస్తాయి, ఒక 10 questions 12 questions అక్కడికే సాల్వ్ చేయగలుగుతారు ఆ టైంలో. అదే మీరు కెమిస్ట్రీలోకి ఫిజిక్స్లోకి పోయారంటే 15, 18, 20 కూడా చేస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఒక సబ్జెక్ట్లో ప్రతి సబ్జెక్ట్లో 99% రావాలని లేదు. మీకు ఓవరాల్గా ఒక 150 marks, 180 marks ఇలా ఓవరాల్ మార్క్స్ చాలన్నమాట. మీ స్కోర్ అనేది బూస్టప్ అవుతుంది. లాస్ట్లో పర్సంటేజ్ అనేది ఓవరాల్ పైనే చేస్తారు. ఇంకోటి మీరు ఇక్కడ 2 hours కూర్చొని ఒక 20 questions చేసుకునే బదులు అక్కడ కెమిస్ట్రీ ఫిజిక్స్ 2 కలిపి 20 questions చేసేస్తారు అదే 2 hours. సో మ్యాథ్స్కి మీరు ఎంత టైం ఇచ్చుకోవాలో అంతే ఇచ్చుకోండి, మళ్ళీ రిగ్రెట్గా ఫీల్ అవుతారు అనమాట. ఎందుకంటే ఇప్పుడు మ్యాథ్స్ అనేది అంత టఫ్గా వస్తుంది, ఫిజిక్స్ అంత ఈజీ, ఫిజిక్స్ కెమిస్ట్రీ అంత ఈజీగా అయితే లేదు మ్యాథ్స్ అనేది. సో ఈ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి, మేము రిగ్రెట్ అయిన పాయింట్. సో ఇదంతా గుర్తుపెట్టుకొని టైం మేనేజ్మెంట్ అనేది మాత్రం పర్ఫెక్ట్గా చేసుకోండి. అండ్ ఇంకోటి చెప్పేది ఏంటంటే బీ కాన్ఫిడెంట్ అనమాట. ఇది రాకపోతే మీకు ఏదో అయిపోతుందని కాదు జీవితంలో, ఈ టైంకి మీరు పెట్టుకోవాల్సింది అదొకటే అనమాట, ఇది మనం క్రాక్ చేయాలి అని, అక్కడ వరకే. ఒకవేళ అది రాకపోతే ఇంకా చాలా ఆపర్చునిటీస్ అనేది ఉన్నాయి. ఎంసెట్ ఉంటుంది, విట్ ఉంటుంది, ఎస్ఆర్ఎం ఉంది, అలా చాలా ఉన్నాయి అనమాట మీకు కాలేజెస్, ప్రైవేట్ యూనివర్సిటీస్. ఇది రాకపోతే ఇంకోటి వస్తుంది, కానీ నేర్చుకోవడం మాత్రం పక్క. మీరు నేర్చుకుంటేనే ఇంకోటి అనేది అయినా వస్తుంది. ఆ రోజు ఆ పేపర్ టఫ్ వచ్చినా కానీ
ఇంకా చాలా ఎగ్జామ్స్ రాస్తారు. ఖచ్చితంగా మీకు ఒక ఎగ్జామ్ అన్నా మంచిగా వస్తుంది. కానీ నేర్చుకోకపోయారంటే ఏ ఎగ్జాము రాదనమాట. సో బీ కాన్ఫిడెంట్, రోజు లర్నింగ్ అనేది చేస్తూ ఉండండి. మీకు డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. మీరు డిస్ట్రాక్షన్ నుంచి దూరంగా పోండి, ఎందుకంటే రీల్స్ ఇవన్నీ మిమ్మల్ని కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పడేస్తుంది. సో డిస్ట్రాక్ట్ అవ్వద్దు, చాలా కన్సిస్టెంట్గా ఫాలో అవుతూ ఉండండి. అండ్ మన వీడియోస్ కూడా ఫాలో అవ్వండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తాయి. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అంతే, నేను మిమ్మల్ని సపోర్ట్ చేస్తాను.